నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ వస్తుంది. చెప్పు గుర్తుదారు కానీ ఆయనకు మిగిలాలి. ఇప్పుడు వచ్చింది ఇట్లే మన పిల్లలు అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ మొత్తం ఎక్కువ ఎక్కడ ప్రాబ్లం ఉంది వాటర్ మనము ఎక్స్ట్రా మందిని పెట్టించి కమిషనర్ గారు మనం ఏమనుకున్నాం 10 మందిలో పావు కావాలి. మనం 8 మందిని పెట్టి వాటర్ ట్యాంక్ నిండా కింద వాళ్ళు బంద్ చేయాలనుకున్నాం కదా, కింద వాళ్ళు పెట్టింది కదా చేయాలి. అది 380 బ్లాక్లు మనం 8 మందిని పెడుతున్నాం. 150 బ్లాక్లకు రౌండ్ కొట్టినా కొత్త సాయంత్రం వరకు పెద్ద విషయం ఏమో మనం అనుకున్నాం. నేను 6 చాలు వస్తాను. మోర్దన్ టోటల్ బ్లాక్స్ ఏంది చెప్పినా కదా, ప్రజల పైసలు ప్రజలకు తీసుకొచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులు. నేను సంతకం పెడితే రూపాయి రాదు, కానీ పోయి చేసి రావాలి. మొన్న చూసినాం, ఢిల్లీ దానికి కూడా పోయి నిర్ణయం ఇచ్చిన ఎందుకు మన ప్రాంత అభివృద్ధికి. ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు కడితే దీంట్లో 1,50,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటాయి, దాదాపు 6 లక్షలు. ఆ నిధులు కూడా మంజూరు చేయించుకోవచ్చు. ఆ నిధులు కూడా మంజూరు చేసి మన బాధ్యతగా పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జగిత్యాల పట్టణంలోని మూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు 16 సంవత్సరాల క్రితం ఇక్కడ జగిత్యాలలో ఇల్లు లేని వాళ్ళ కోసం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు ఇందిరమ్మ కాలనీగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ నిధులు మంజూరు చేయించి, ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 65 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి, ఈరోజు చెట్పల్లి కిషన్ గారు, విమల గారు మమ్మల్ని ఆహ్వానించి గౌరవించారు. ఇక్కడ శాసనసభ్యునిగా, చైర్పర్సన్గా మా సోదరి జ్యోతి గారు. మా బాధ్యత అంతా కూడా ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రజాప్రతినిధులు పనిచేస్తాము. దాంట్లో భాగంగా ప్రజల పైసలు ఏవైతే ఉంటాయో, మరి జగిత్యాల ప్రాంతాల్లో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనన్ని ఇళ్ళు ఇక్కడ జగిత్యాలలో నిర్మించడం జరిగింది. అవి ప్రభుత్వం మారుతున్న సందర్భంలో అసంతృప్తిగా కొంత అసంపూర్తిగా పూర్తిగాలే. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈరోజు మళ్ళీ మంచినీళ్ళకు కావచ్చు, మంచినీళ్లకు, కరెంటుకు, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్, దాంతో పాటుగా పాత బకాయిలు కూడా అంటే 66 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం. రెండవది సంతోషం ఏంటంటే ప్రతి శాసనసభ్యునికి 1,500 ఇల్లు ఇచ్చారు కేసీఆర్ గారు. డబల్ బెడ్రూమ్ కట్టమని కొరుట్ల కాడ కట్టమన్నారు 1,500, ఇంకొక కాడ కట్టమని అంటున్నారు. కానీ ఇక్కడ కొరుట్ల పెట్టుకెళ్ళి మీ బంధువులు బాగా మంది, వాళ్ళంతా బాగా పరిచయం, మీరంతా మా జ్యోతమ్మ వాడు. ఈ జ్యోతమ్మ వాడు వాళ్ళకి ఎన్ని ఇళ్ళు వచ్చినాయో గన్ని కూడా పెట్టుకెళ్ళి కాడ, జ్యోతమ్మ వాళ్ళు ఎన్ని ఇళ్ళు వచ్చినాయో అన్ని కొరుట్ల కాడ కూడా కట్టలేదు. మరి ప్రజల పైసలు ప్రజలకు తెచ్చిచ్చే దాంట్లో నేను ముందుగా కాబట్టి మీరు నన్ను ఆహ్వానించారు, ఆశీర్వదించారు, మళ్ళీ గెలిపించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వాళ్ళ B22 కొత్త ఇంట్లకు మీరు పోతున్నారు. గృహప్రవేశ సందర్భంలో
మా చెట్టెలు విమల కిషన్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు.